వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టింది ఎవరు, రైతు బీమాను బొందపెట్టింది ఎవరు, ₹2 లక్షల రుణమాఫీ చేయని వారు ఎవరు, ₹500 బోనస్ ఎగ్గొట్టింది ఎవరు, పంటలు కొనుగోలు చేయని వారు ఎవరు అంటూ కామెంట్స్ చేశారు. తమపై కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. డీజీపీ సివి ఆనంద్కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయొద్దు, సీఎం వీఐపీ కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగద్దు అని తెలిపారు. ఇవాళ ఎయిర్పోర్ట్ రూట్లో ట్రాఫిక్ జామ్ కావడంపై ఆయన మండిపడ్డారు. ట్రాఫిక్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బొందపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని టీఆర్ఎస్ అధినేత్రి కవిత మండిపడ్డారు. ₹11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కాలేజీలకు చెల్లించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని చెబుతూ జీవో7ను జారీ చేసిందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ బుధవారం తీర్పు వెల్లడించారని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ పబ్బా ప్రసాద్ తెలిపారు. అలాగే 8 మందికి ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున 80,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.